బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం వంశీని విజయవాడకు తరలిస్తూ ఉన్నారు పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో వంశీతో సహా 88 మందిపైన కేసు నమోదు చేశారు. పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వంశీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 20న తీర్పు రానుంది. అయితే ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చి షాక్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన విజయవాడ తరలిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసుకు సంబంధించి వంశీని అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటు మొత్తం 88 మంది పైన కేసులు ఆల్రెడీ నమోదయ్యాయి. పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకే పోలీసులు వంశీని కేసు ఫైల్ చేసి వంశీని రోజు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వారందరూ కూడా కోర్టును ఆశ్రయించడం, ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. అందులో భాగంగానే వంశీ కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ నెల 20న దీనికి సంబంధించిన తీర్పు రాబోతూ ఉంది. ఈలోపే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే ఫిర్యాదు చేశారో సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి, అతను ఇప్పుడు తనకు ఈ కేసుకు ఏ సంబంధం లేదని చెప్పి అతను కూడా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందనేది వెయిట్ చేయాలి. ప్రస్తుతం అయితే టీడీపీ ఆఫీస్ కి సంబంధించిన దాడి కేసులో వల్లభనేని వంశీని పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. మొత్తం 88 మందిని ఇందులో ఇన్వాల్వ్ చేశారు పోలీసులు. అప్పుడు దీనికి సంబంధించి కేసు కూడా ఫైల్ చేశారు. సజ్జల భార్గవ్ ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కొంతమంది అయితే విచారణను కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరికొంతమంది అరెస్ట్ చేస్తారనే దానికి సంబంధించి కోర్టుల దగ్గరికి వెళ్లి ముందస్తు బెయిల్ పిటిషన్లకు కూడా అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ పేరు కూడా పోలీసులు కేసు నమోదు చేయడంతో వల్లభనేని వంశీ కూడా కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి కోర్టు హీరింగ్ కూడా నడుస్తుంది. ఈ మంత్ 20న దీనికి సంబంధించినటువంటి తీర్పు కూడా రాబోతోంది. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, సంధ్య, ఈ రోజు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు సంబంధించి గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. బెయిల్ పిటిషన్ మీద హైకోర్టులో అయితే వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇటు పరిస్థితుల్లో ఈ బెయిల్ తీర్పు వచ్చేంత వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి హైకోర్టు అయితే ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ అనేక విధాలుగా టీడీపీ కార్యకర్తల మీద కానీ, అదేవిధంగా టీడీపీ అధినేత పవన్ కళ్యాణ్ మీద కానీ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి సోషల్ మీడియా కేసు సంబంధించి వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ కేసు సంబంధించి ఇప్పటికే మనం కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్తో మాట్లాడడం జరిగింది. ఏ కేసు మీద వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి తీసుకుంటున్నారంటే నాకు సమాచారం లేదంటూ మాట దాటవేశాడు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీని అయితే ఉదయం అరెస్ట్ చేసి విజయవాడకి అయితే తరలిస్తున్నారు. ఈ కేసు సంబంధించి ఇప్పటికే పూర్తిగా ఇంకా కొన్ని వివరాలు అయితే తెలియాలి. తిరుమలరావు, అయితే అంటే వల్లభనేని వంశీని ఏ కేసులో అరెస్ట్ చేశారో స్పష్టత ఇంకా రాలేదని చెప్తున్నారు. కనీసం వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేటువంటి టైంలో ఆయనకి ఏమైనా నోటీసులు ఇష్యూ చేశారా? దీనికి సంబంధించిన లీగల్ ఫార్మాలిటీస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? అంటే గతంలో వల్లభనేని వంశీకి సంబంధించి వివిధ కేసుల్లో అతనికి 41 నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో అరెస్ట్ చేశారంటూ మీడియాలో ఒక వార్తలు వచ్చినాయి. నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు, మేము కూడా అరెస్ట్ చేయలేదంటే పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఈ కేసు సంబంధించి ఏ కేసులో అరెస్ట్ చేశారనేది ఇప్పుడు కూడా స్పష్టత అయితే రాలేదు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే గతంలో చేస్తూ మొదలుపెట్టారు. ఇప్పుడు హైకోర్టు సంబంధించి దగ్గరకు వస్తున్న సమయంలో ముందస్తుగానే పోలీసులు అతనికి నోటీసులు జారీ చేశాము, స్పందించలేదు, దీనివల్ల అతను అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ పోలీసులు అయితే దీని మీద ఒక క్లారిటీ చెప్పాలి. ఏ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, ఏ సెక్షన్ మీద. అయితే తిరుమలరావు, అంటే వల్లభనేని వంశీని దేనికి సంబంధించి అరెస్ట్ చేశారో క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఆయన ఇంకా విజయవాడ తరలిస్తూ ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉండొచ్చా?
మార్గ మధ్యలోనే పోలీసులు ఇప్పుడు మీడియాలో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఏ కేసు మీద అరెస్ట్ చేశారు అనేది కూడా స్పష్టత లేదని చెప్పేసి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కోర్టు కూడా పోలీసులను కూడా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మార్గ మధ్యలోనే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి వల్లభనేని వంశీ అరెస్ట్ చేశాము, పలానా సెక్షన్ల మీద అరెస్ట్ చేశాము, పలానా కేసు అరెస్ట్ చేశాము అని చెప్పేసి చెప్పే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సంధ్య, అయితే ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు, దాని తీర్పు ఇంకా వెలువడక ముందే ఈ రోజు వంశీ అరెస్ట్ ఎలా చూడాలి? అంటే ముందస్తు బెయిల్ అనేది మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అరెస్టు అనంతరం వంశీని విజయవాడకు తరలిస్తూ ఉన్నారు పోలీసులు. గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసుకు సంబంధించి వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో వంశీ సహా మొత్తం 88 మంది పైన కేసు నమోదు చేశారు. మెయిన్ గా టీడీపీ ఆఫీసులో పనిచేసిన సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే వంశీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపైన ఈ నెల 20న తీర్పు రాబోతూ ఉంది. అయితే ఇప్పటికే వంశీని అరెస్టు చేసి అయితే విజయవాడకి తీసుకువెళ్తూ ఉన్నారు. ఆయన నివాసం దగ్గరే ఆయన అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గచ్చిబౌలి నుంచి ఆయన ప్రస్తుతం విజయవాడకి తరలిస్తూ ఉన్నారు. అయితే ఈ కేసులో వంశీ ముందస్తుగానే కోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. దానికి సంబంధించి హీరింగ్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ నెల 20న దానికి సంబంధించిన తీర్పు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. గతంలోనే పోలీసులు దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది మనకు. ప్రస్తుతం విజయవాడ వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్గా ఏం చెప్పొచ్చు అంటే, ఎవరైతే ఫిర్యాదు చేశారో టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో వల్లభనేని వంశీ పేరును కూడా ప్రస్తావించి ఎవరైతే అతను పిటిషనర్ ఉన్నారో సత్యవర్ధన్, అతను ఈ కేసుకు తనకు సంబంధం లేదని చెప్పి హైకోర్టులో చెప్పడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అయితే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నివాసమైన గచ్చిబౌలి పోలీసులు చేరుకున్నారు. మార్నింగే చేరుకొని ఆయన నివాసానికి చేరుకొని పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అరెస్టు చేసిన వెంటనే వంశీని ప్రస్తుతం విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. మెయిన్ గా గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులోనే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారనేటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే పోలీసులు అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఇంకా ధృవీకరించలేదు. గతంలో వల్లభనేని వంశీ పైన చాలా కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా 41 CRPC కింద నోటీసులు కూడా ఇచ్చాము, విచారణకు రావాలని కూడా చెప్తూ ఉన్నారు. బట్ కోర్టు ముందస్తు బెయిల్ వేశారు కాబట్టి వంశీ దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పోలీసులు ఖచ్చితంగా వల్లభనేని అరెస్టుకి సంబంధించి కూడా ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేసే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన అనంతరం ప్రస్తుతం వంశీని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయం పైన గతంలో జరిగినటువంటి ఆ దాడి కేసుకు సంబంధించి వల్లభనేని వంశీని పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటు ఇంకా 88 మంది ప్రమేయం ఉన్నట్టుగా కూడా అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. వాళ్ళు కొంతమంది విచారణ కూడా ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది మనకి. అయితే ఆ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ అనేటువంటి పర్సన్ ఫిర్యాదు చేశారు పోలీసులకు ఈ టీడీపీ కార్యాలయం పైన దాడి కేసుకు సంబంధించి. అప్పుడు పోలీసులు ఈ కేసును ఫైల్ చేశారు. అయితే ఈ కేసుకి సంబంధించి ముందస్తు బెయిల్ కోసం వంశీ పిటిషన్ ని దాఖలు చేశారు. దానికి సంబంధించిన తీర్పు కూడా రావాలి. ఈ నెల 20న తీర్పు రాబోతూ ఉంది. అయితే ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కేసుకు సంబంధించి ఏ సంబంధం లేదని కోర్టులో కూడా చెప్పడం జరిగింది. గన్నవరంలోని టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులోనే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, కొద్దిసేపటి మనకు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసిన విషయం, సిఐడి వాళ్ళు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. అయితే టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు సంబంధించి సత్యవర్ధన్ అనే వ్యక్తి గతంలో నన్ను పోలీసులు బలవంతంగా నాతో సంతకం చేయించుకున్నారు. సో ఇది నేను ఫిర్యాదు చేయలేదు, ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి సత్యవర్ధన్ అఫిడవిట్ అయితే నిన్న ఏసీబీ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పూర్తిగా విచారణ తర్వాత ఈ రోజు మళ్ళీ దాని మీద కూడా విచారణ జరగనుంది. అయితే సత్యవర్ధన్ ఇచ్చిన అఫిడవిట్ ఈ కేసుకు నాకు సంబంధం లేదు, నేను దీంట్లో కావాలనే పోలీసులు ఆ రోజు నన్ను ఇబ్బంది పెట్టి నాతో
సంతకం చేయించుకున్నారని చెప్పేసి అఫిడవిట్లో అయితే పూర్తిగా చెప్పడం జరిగింది. అయితే ఈ కేసు సంబంధించి ఈ రోజు ఏసీబీ కోర్టులో అయితే మరోసారి వాదోపవాదం జరిగిన తర్వాత తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్టు కూడా మాకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ కేసు సంబంధించి పోలీసులు ముందుగానే వల్లభనేని వంశీ ఈ తీర్పు వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా వస్తే వల్లభనేని వంశీ గతంలో ఎలా ఎస్కేప్ అయ్యాడు. తిరుమలరావు, అయితే ఎవరైతే ఫస్ట్ ఫిర్యాదుదారుగా పేర్కొన్నారో ఆ సత్యవర్ధన్ ఇప్పుడు యూటర్న్ తీసుకోవడాన్ని ఎలా చూడాలి? అంటే గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్న సమయంలో సత్యవర్ధన్ అతను టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన సమయంలో అతను లేడు, కావాలని నన్ను తీసుకొచ్చారు, ఈ కేసు నాకు ఎలాంటి సంబంధం లేదు, పోలీసులు ఒత్తిడి వల్లే నేను సంతకం పెట్టానని చెప్పేసి అఫిడవిట్ లో కోర్టు సమర్పించిన అఫిడవిట్ లో చెప్పడం జరిగింది సంధ్య. అయితేమైనప్పటికీ ఈ కేసు సంబంధించి ఈ రోజు దీని మీద తీర్పు వెలువడించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వల్లభనేని వంశీ మళ్ళీ అజ్ఞాతులకు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందస్తుగానే పోలీసులు అతనికి 41 నోటీస్ ఇవ్వడం అదేవిధంగా వెంటనే జరిగిపోయాయని కూడా మనకు తెలుస్తుంది సంధ్య. ఏదైనప్పటికీ ఈ కేసు సంబంధించి ఈ రోజు కోర్టు వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా, లేని పక్షంలో బెయిల్ తిరస్కరిస్తుందా అనేది కూడా ఒక ఆసక్తి అయితే నెలకొంది సంధ్య. అయితే ఇప్పుడు సత్యవర్ధన్ కేసుకి సంబంధించి ఇలాంటి అఫిడవిట్ వేశారు కాబట్టి ఇప్పుడు వల్లభనేని వంశీకి సంబంధించి తీర్పు ఎలా వచ్చేటువంటి అవకాశం కనిపించవచ్చు తిరుమలరావు? అంటే మనకు విశ్వసనీయ సమాచారం ద్వారా అదే విధంగా ఈ పోలీసులు చేస్తున్న చర్యలు వీటన్నిటిని బట్టి మనం పరిశీలిస్తుంటే వల్లభనేని వంశీకి తీర్పు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వల్లభనేని వంశీ ఈ కేసు నిందితుగా ఉంటూ కోర్టు అయితే తీర్పు అతనికి వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు కనిపిస్తుందని చెప్పి మనకు వస్తుంది. ఈ నేపథ్యంలో బెయిల్ క్యాన్సిల్ చేస్తే వల్లభనేని వంశీ మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు దీనికి సంబంధించి 3 సార్లు వల్లభనేని వంశీని ఈ కేసు సంబంధించి అరెస్ట్ చేసేందుకు కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన సమయంలో వల్లభనేని వంశీ అక్కడ కనిపించలేదు. పోలీసుల మీద కొన్ని అవాట్లు అయితే పై అధికారులు అయితే చేశారు. ఎక్కడా వెళ్లకుండా పకడ్బందీగా ఈసారి వల్లభనేని వంశీని అయితే లిఫ్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది సంధ్య. రైట్ తిరుమలరావు. సో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న అనంతరం వంశీని విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో వంశీతో సహా మొత్తం 88 మందిపైన కేసులు నమోదయ్యాయి. మెయిన్గా 2023 ఫిబ్రవరి 20న ఇదే కేసుకి సంబంధించి అంటే టీడీపీ గన్నవరంలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగింది. అప్పుడు పోలీసులు దీనికి సంబంధించి ఆ దాడికి సంబంధించిన కేసును అయితే ఫైల్ చేశారు. మొత్తం వంశీతో సహా మొత్తం 88 మంది పైన ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు మనం చూస్తున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ముందస్తు బెయిల్ కోసం వంశీ ఇప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించారు. దానికి సంబంధించిన తీర్పు అంటే ఆయనకు ముందస్తు బెయిల్ ఇస్తుందా లేదా బెయిల్ తిరస్కరిస్తుందా అనేటువంటి దానికి సంబంధించిన తీర్పు అయితే ఈ నెల 20న రాబోతోంది. అయితే ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలో ఉన్నటువంటి తన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు కూడా తరలిస్తూ ఉన్నారు. సో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. మెయిన్ గా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈ రోజు ఉదయాన్నే హైదరాబాద్ లో పోలీసులు ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తా ఉన్నారు. గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో వల్లభనేని వంశీ పేరు కూడా ఎఫ్ఐఆర్ అయింది. దీనికి సంబంధించి వల్లభనేని వంశీ అనుచరులు ఇప్పటికే చాలా మందిని 88 మంది పైన కూడా అప్పుడు ఆ కేసులో టీడీపీ గన్నవరం కార్యాలయం పైన దాడి కేసులో కేసు పెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా అరెస్ట్ చేశారు. కొంతమంది రిమాండ్ లో ఉన్నారు, కొంతమంది బెయిల్ పైన వచ్చారు. అయితే దీనికి ప్రధాన అయినటువంటి
కారణం వల్లభనేని వంశీ అని చెప్పేసి రికార్డులో నమోదైనటువంటి నేపథ్యంలో ఆయన ఏ క్షణమైన అరెస్ట్ చేస్తారనేటటువంటి అంశం గత కొంతకాలంగా చర్చ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనికి సంబంధించినటువంటి తీర్పు రాబోతా ఉంది. ఈ నేపథ్యంలో ఒక హఠాత్తుగా ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ అనేటటువంటి వ్యక్తి ఈ కేసుకి తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. దీంతో వల్లభనేని వంశీకి షాక్ తగిలినట్టయింది. ఇప్పుడు అదే సత్యవర్ధన్ తనను బలవంతంగా కేసును విత్డ్రా చేయించుకోవాలని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారనేటటువంటి అంశం కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ కేసులో మొత్తం మీద వల్లభనేని వంశీ గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో వల్లభనేని వంశీ కీలక సూత్రధారుడు అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు చర్చ జరుగుతూ ఉంది. జయరాజ్, అయితే గతంలో కూడా ఈ కేసుకి సంబంధించి కొందరు విచారణను కూడా ఎదుర్కొన్నారు కదా. ఆ విచారణ టైంలో పోలీసులు వల్లభనేని వంశీ పాత్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టారని భావించవచ్చా? తప్పకుండా సంధ్య, వల్లభనేని వంశీ దీనికి అంతటా కూడా గన్నవరం టీడీపీ కార్యాలయం పైన జరిగిన దాడి కేసులో దాదాపు 88 మంది పైన కేసులు పెట్టారు. వారిలో చాలా మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. కొంతమంది రిమాండ్ లో ఉన్నారు, కొంతమంది బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో వారందరి ఆ స్టేట్మెంట్ ని కూడా రికార్డు చేసింది. మొత్తం మీద వారు ఎవరైతే దీని కేసులో 88 మంది ఉన్నారు, దాదాపు అందులో 66 మందికి పైగా ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. వల్లభనేని వంశీ కీలక సూత్రధారుడు అని చెప్పేసి వారందరూ ఇచ్చిన స్టేట్మెంట్ల నేపథ్యంలోనే ఆయన పైన కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ ఎన్నికలైన తర్వాత గన్నవరం ప్రాంతంలో కానీ గన్నవరం ఏరియాలో కూడా ఆయన ఉండట్లేదు. గతంలో కూడా టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీలోకి వెళ్ళారు. వైసీపీ హయాంలో ఆయన మొత్తం టీడీపీ పైన టీడీపీ నాయకత్వం పైన అనేక రకాలైన దురుసుగా ప్రవర్తించిన నేపథ్యంలో గత కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్నటువంటి స్థానిక నాయకత్వం కూడా వల్లభనేని వంశీ పైన అనేక రకాలైన కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వల్లభనేని వంశీ పైన టీడీపీ కార్యాలయం పైన జరిగిన దాడి కేసులో వల్లభనేని వంశీ కీలక సూత్రధారుడు అని చెప్పేసి మిగతా దీంట్లో ఎవరైతే 88 మంది నిందితులు ఉన్నారో వారందరూ కూడా స్టేట్మెంట్ ఎక్కువ మంది వల్లభనేని వంశీ పైనే ఫోకస్ చేసినట్టు తెలుసు. జయరాజ్, అయితే ఇప్పుడు ఆల్రెడీ వల్లభనేని వంశీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కి అప్లై చేశారు. అయితే ఈ టైంలో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకోవడం కావచ్చు లేదా కీలక సమాచారాన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉండొచ్చు? తప్పకుండా సంజయ్, ఇప్పుడు వల్లభనేని వంశీ దీనికి సంబంధించి అనేక కేసులు వల్లభనేని వంశీ పైన ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటికి సంబంధించినటువంటి కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే టీడీపీ కార్యాలయం పైన వల్లభనేని వంశీ దాడి కేసులో ఉన్నటువంటి నిందితుడిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ కి అప్లై చేశారు. ఆ ముందస్తు బెయిల్ కి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆయన అదుపులో అరెస్ట్ చేయటం, విజయవాడ తరలించేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. అయితే మొత్తం దీంట్లో ఎవరైతే ప్రధానమైనటువంటి వ్యక్తి ఉన్నారో సత్యవర్ధన్ అనే వ్యక్తి దీనికి ఈ కేసుకి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వటం, ఆ తర్వాత ముందస్తు బెయిల్ కి సంబంధించి కూడా హైకోర్టులో తీర్పు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో వల్లభనేని వంశీని టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులని అరెస్ట్ చేశారా లేదా వేరే కేసులు ఏదైనా అరెస్ట్ చేశారా అనేది ఇంకా పోలీసుల నుంచి అయితే అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. అయితే టీడీపీ కార్యాలయం పైన దాడి జయరాజ్, అయితే ఇప్పుడు సత్యవర్ధన్ పైన ఏదైనా ప్రెషర్స్ ఉండటం వల్లే తాను ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడని అనుకోవచ్చా? సంజా, ఇది కోర్టులో ఉన్న విషయం కాబట్టి మనకు దీనికి సంబంధించి అధికారికంగా అటు కోర్టు కానీ ఇటు పోలీస్ యంత్రాంగం కానీ చెప్పకుండా మనం దీనిపైన ఊహాగానాలు చేయటం అనేది సరైన ప్రక్రియ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ పిటిషన్ ఉంది. అదేవిధంగా విజయవాడ కోర్టులో సత్యవర్ధన్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సత్యవర్ధన్ ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు, అదేవిధంగా హైకోర్టులో ఉన్నటువంటి ముందస్తు బెయిల్ కి సంబంధించి ఎలాంటి నిర్ణయం జరగబోతోంది అనే అంశం ఒక పక్కన ఉంటే, మరొక వైపు వల్లభనేని వంశీ పైన ఒక టీడీపీ కార్యాలయం పైన దాడి కేసు మాత్రమే కాకుండా ఇంకా వేరే వేరే కేసులు కూడా ఆయన మీద నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుల్లో టీడీపీ కార్యాలయం పైన నమోదైన కేసులోనే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారా
లేదు వేరే కేసులు అరెస్ట్ చేశారనేటువంటి క్లారిటీ ఇంకా అధికారికంగా పోలీస్ యంత్రాంగం అయితే ఇంతవరకు కూడా ప్రకటించలేదు. ఆయన విజయవాడ తీసుకొచ్చేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. విజయవాడ వచ్చిన తర్వాత అధికారికంగా పోలీసులు ప్రకటించే వరకు కూడా ఆయన ఏ కేసులో ఇప్పుడు వరకు అయితే ఉన్నటువంటి సమాచారం ప్రకారం వల్లభనేని వంశీని గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులు అరెస్ట్ చేశారని చెప్పేసి అంటున్నారు. అయితే దీనికి సంబంధించి అటు సచివర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్, ఇటు ముందస్తు బెయిల్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అదే కేసులో అరెస్ట్ చేశారా, లేదు వేరు కేసులు నమోదైన నేపథ్యంలో వల్లభనేని వంశీని వేరే కేసులు అరెస్ట్ చేశారనే క్లారిటీ అయితే మరికొద్దిసేపట్లో రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి ఊహాగానం ఇప్పుడున్న పరిస్థితుల్లో చేసే పరిస్థితి కాదు. జయరాజ్, అయితే విజయవాడ చేరుకున్న అనంతరం ఎలాంటి లీగల్ ఫార్మాలిటీస్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? తప్పకుండా ఆయన్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. విజయవాడ మరికొద్దిసేపట్లో విజయవాడ తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆయన పైన ఏ కేసు నమోదు చేశారు, ఎలాంటి ఏ కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు, ఏ సెక్షన్ల కింద ఆ కేసులు పెట్టారు, దీనికి సంబంధించినంత కూడా మరికొద్దిసేపట్లోనే పోలీసు యంత్రాంగం దీనిపైన ప్రకటన చేసే అవకాశం ఉంది. కాబట్టి వల్లభనేని వంశీ మరికొద్దిసేపట్లోనే విజయవాడకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆయన విచారిస్తారు. ఈ రోజే ఆయన్ని కోర్టులో కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సంజయ్, ఓకే, రైట్. జయరాజ్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా అందించడానికి మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, ఈ రోజు చూస్తున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో ప్రెజెంట్ అయితే విజయవాడకు కూడా తరలించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి? ప్రస్తుతం వల్లభనేని వంశీని ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలిలో తన నివాసంలో పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి విజయవాడ ప్రస్తుతం వల్లభనేని వంశీని తరలిస్తున్నారు. ప్రస్తుతం అతనికి గతంలో కూడా అతనిపై గన్నవరం టీడీపీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడికి సంబంధించిన దాంట్లో గతంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వల్లభనేని వంశీతో పాటు దాదాపు మొత్తం 88 మంది మీద అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసింది. ఈ కేసును సవాల్ చేస్తూ గతంలో వల్లభనేని వంశీ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ నెల 20న తీర్పు రానుంది. అప్పటి వరకు ఆ తీర్పు వచ్చేలోపు ముందస్తుగా వల్లభనేని వంశీని ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన వల్లభనేని వంశీని విజయవాడ తరలిస్తున్నారు. విజయవాడలో ఈ రోజు వైద్య పరీక్షలు పూర్తి చేసి అతన్ని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. అయితే సునీల్, ఇక్కడ హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు కాబట్టి ఇది ఏపీఎస్ పరిధిలోకి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఏపీ పోలీసులు సమాచారం ఇచ్చారా? దీనికి సంబంధించిన అంటే లీగల్ గా ఇది ఎలా జరిగింది అనుకోవాలి? ప్రస్తుతం అతన్ని హైదరాబాద్ లో తన నివాసంలో అరెస్ట్ చేశారు. అతన్ని ముందస్తుగానే అతని మీద నమోదైనటువంటి కేసు ఆధారంగానే ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేశారు. అయితే ఇతనిపై గన్నవరం టీడీపీ కార్యాలయం జరిగినటువంటి దాడి కేసు కావచ్చు, మరొక 2 కేసులు కూడా ఇతనిపై ఏపీ ఆంధ్రప్రదేశ్ లో నమోదు కావడం జరిగింది. కానీ హైదరాబాద్ లో అతను ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే అతన్ని అదుపులో తీసుకొని హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తారు. విజయవాడ ట్రాన్స్ఫర్ వారెంట్ ద్వారా పీటీ వారెంట్ ద్వారా విజయవాడ తరలిస్తున్నారు. విజయవాడలో ఈ రోజు వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత సాయంత్రం వరకు కూడా అతన్ని కోర్టులు కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. అయితే సునీల్, అంటే వల్లభనేని వంశీ పైన చాలా కేసులు ఉన్నాయి. ఇది ఏ కేసుకి సంబంధించి అరెస్ట్ చేశారు అనేటువంటి విషయం అయితే క్లారిటీగా రాలేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏమన్నా దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ఛాన్సెస్ ఉండొచ్చా? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. ఈ కేసు మొత్తం కూడా విజయవాడకు సంబంధించినటువంటి కేసు కాబట్టి అక్కడ పోలీసులు మాత్రమే ఈ కేసు వివరాలపై కూడా పూర్తి క్లారిటీ కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. వల్లభనేని వంశీపై గతంలో కూడా అనేక కేసులు నమోదాయి. ముఖ్యంగా గన్నవరం టీడీపీ కార్యాలయం జరిగినటువంటి దాడి కేసు కావచ్చు, మరోవైపు కొన్ని కేసెస్ లో ఇతను కీలక పాత్ర పోషించడానికి ఇతనిపై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. కాబట్టి ఏ కేసులో మరి అరెస్ట్ చేశారు? గన్నవరం టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడి కేసులు ఇప్పటికే వల్లభనేని వంశీతో పాటు మరొక 88 మంది మీద కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆ కేసులో అరెస్ట్ చేశారా, మరి ఇంకేదైనా కేసులో అరెస్ట్ చేశారనేది కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకోవడం అంటే చాలా ఎర్లీ అవర్స్ లో జరిగింది కాబట్టి అంటే పోలీసు బృందాలు ఎన్ని పాల్గొన్నాయి అనుకోవచ్చు. ప్రస్తుతం ఇంటి దగ్గర ఉన్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టీం 2 బృందాలు అయితే ఇక్కడికి రావడం ఉంది. ఆ 2 బృందాలు కూడా వల్లభనేని వంశీ ఉంటున్న నివాసానికి వచ్చి అతనికి నోటీసులు సర్వీస్ చేసి అతన్ని అదుపులోకి తీసుకోవడం. ప్రస్తుతం అతన్ని ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. విజయవాడలో ఈ రోజు వైద్య పరీక్షలు కంప్లీట్ చేస్తారు. వైద్య పరీక్షలు కంప్లీట్ చేసిన తర్వాత సాయంత్రం కోర్టులు కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం. అయితే ఇంటి దగ్గర ఏమన్నా పోలీస్ ప్రొటెక్షన్ ఏమన్నా ఉంచారా? ఎందుకంటే ఇక్కడ కూడా కొంతమంది అభిమానులు ఉండొచ్చు, వచ్చి వాళ్ళు ఏమైనా ప్రొటెక్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ప్రస్తుతం అయితే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు తెలంగాణ పోలీసులు కూడా
రావడం జరిగింది. కానీ అరెస్ట్ సంబంధించిన దాంట్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ పోలీసులే అరెస్ట్ చేశారు. ఇక్కడ ఇలాంటి అల్లర్లు చేయకుండా లోకల్ గా ఉన్నటువంటి లాండర్ పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీ మాత్రం ఇక్కడ నుంచి విజయవాడకు తరలిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఈ రోజు విజయవాడలో వైద్య పరీక్షలు కంప్లీట్ చేస్తారు. సాయంత్రం కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తారు. మరి ఏ కేసులో అరెస్ట్ చేశారని మాత్రం రిమాండ్ రిపోర్ట్ లో రిమాండ్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ లో కూడా పూర్తిగా పొందుపరిచే అవకాశం ఉంది. ఓకే, రైట్ సునీల్.